ప్రజా అవసరాల కోసం ఇటు బీఆర్ఎస్ హయాంలో కట్టిన కట్టడాలను కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మెట్టుగడ్డలో నిర్మించిన మార్కెట్ యార్డును రంగులు వేసి ప్రారంభించడానికి 2 ఏళ్లుగా రేవంత్ కు సమయం దొరకడం లేదా అని నిలదీశారు. అయితే ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లే కుక్కలు, పందులు, తాగుబోతులకు అడ్డాగా మారిందని విమర్శించారు. అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో నిర్మించిన మార్కెట్ ను పరిశీలించారు. అప్పన్నపల్లి నుంచి ఈ మెట్టుగడ్డ, ఈ ప్రాంతం వెంకటేశ్వర కాలనీ, టీచర్స్ కాలనీ, పద్మావతి కాలనీ, ఈ ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఈ మార్కెట్ కట్టారు. అంటే కింద కూరగాయలు అంతే లేనిపోని క్రిములు పడతాయి, ఆరోగ్యకరం కాదని చెప్పి బ్రహ్మాండమైనటువంటి G+1 కట్టింది. ఇది కట్టేటప్పుడు కూడా బీడీ కళ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని 2 ఏళ్ళు 3 ఏళ్ళు తిప్పలబడి 2-3 ఏళ్ళు తిప్పలబడి ఆ 3 సంవత్సరాలు తిప్పలబడి కట్టేటువంటి మార్కెట్ అది. డిసెంబర్ నాడు నేను పోయినాడు ఎంత ఉందో సేమ్ యాజిటీగా ఉంది. 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు దగ్గర వస్తుంది. కనీసం ఈ దానికి కలర్ వేయించి ఓపెన్ చేయడానికి చేతన అవుతుంది కదా. ప్రజాధనంతో ప్రజల అవసరాల గురించి కట్టినటువంటి మార్కెట్ను ఇట్లా పందులు, ఇట్లా దోమలు, ఈగలు, ఆ కుక్కలు పైన బాత్రూమ్ పోయడానికి పెట్టిన, మిగతా సెంటర్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకు R&B పక్కన కట్టినాం ఇంకొక మార్కెట్. అందులో పేదవాళ్ళు ముద్ర అమ్ముకోవడానికి, కూరగాయలు అమ్ముకోవడానికి పేద రైతుల గురించి కట్టింది. ఆ మార్కెట్లోనేమో గ్రంథాలయం చేస్తారట. ఎవరు మార్కెట్ డిజైన్లో కట్టినటువంటి మార్కెట్ మీద గ్రంథాలయం చేస్తారు. ఎవరైనా గ్రంథాలయం కడతారా? ఈ టైప్ డిజైన్ ప్లాన్ ఇవి. మా వాళ్ళు చూడడానికి పోతే పైన ఏం కనిపించడం పైన మందు బాటిళ్ళు, గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు, తర్వాత సిగరెట్లు, ఈ ప్లాన్ పైన పడేసారు. ఇంత దుర్మార్గంగా ఉంటుంది ఎక్కడైనా మహబూబ్నగర్ ప్రజలారా. ఇట్లా ఈ దుస్థితికి వస్తే కళ్ళబడతలేదా? ఇదా